మనం బాగుపడాలి అని రామానుజాచార్యుల వారు 1000 ఏళ్ల క్రితం వచ్చి, నాయనా సమానత్వం మనందరికీ కావాలర్రా, ముందర దాని గురించి తెలుసుకోండర్రా, అనవసరమైనటువంటి అంతరాలు పెట్టుకుని కొట్టుకుని సమాజాన్ని ముక్కలు చెక్కలు చేసుకోకుండా వ్యక్తిని వ్యక్తిగా గౌరవించడం గుర్తించడం నేర్చుకోండి. కులాన్ని బట్టి జాతిని బట్టి కాదు, మతాన్ని బట్టి లింగాన్ని బట్టి కాదయా, వ్యక్తిని వ్యక్తిగా గుర్తించడం నేర్చుకోండి. యోగ్యతకి ప్రాధాన్యాన్ని ఇవ్వండి తప్ప ఆ వ్యక్తి యొక్క జన్మకి ప్రాధాన్యం కాదు. ఇంపార్టెన్స్ ఈజ్ నాట్ టు ద బర్త్ బట్ టు ద నాలెడ్జ్. వ్యక్తికి గౌరవం జన్మని బట్టి రాదు, జ్ఞానాన్ని బట్టి వస్తుంది. ఆ జ్ఞానాన్ని సవ్యంగా సాగేటట్టు చేసుకోండనే ఒక పెద్ద సిద్ధాంతాన్ని తయారు చేసి మనకిచ్చారు. ఆ సిద్ధాంతానికే వైష్ణవం అని పేరండి. ఈ వైష్ణవ సిద్ధాంతం చెప్పినది కేవలం ఏదో ఒక సెక్ట్ ఆఫ్ ది సొసైటీ కోసం చెప్పలేదు రామానుజులు. అలా చెబితే వారు ఆచార్యులు అయి ఉండేవారు కాదు, వారు సమాజానికి పెద్ద ఉపకారకులు కారు. వారు సమాజంలో ఉండే అన్ని రకాల వర్గాలకి కూడా ఏది హితకరమో అది చెప్పారు. కనుకనే రామానుజార్య దివ్యాజ్ఞ సాహి లోక హితైషిణి వర్ధతాం అభివర్ధతాం దిగంతవ్యాపిని భూయాత్ వర్ధతాం అభివర్ధతాం. దిగ్దిగంతముల వరకు ఈ రామానుజ దివ్యాజ్ఞ వ్యాపించుగాక. లోకహితకరమైన ఈ రామానుజార్య దివ్యాజ్ఞ సకల దిక్కులలోనూ ఏ అవరోధము లేకుండా వ్యాపించుగాక. ఎవరన్నారు తెలుసునా ఈ మాట? ఈ మాట ఎవరన్నారో తెలుసునా? వెంకటేశ్వర స్వామి వారు అన్నారు. తిరుమలలో ఆరాధనలు అందుకుంటూ ఉండే 7 కొండల వాడు చెప్పిన మాట అండి ఇది. ఇది ఎవరో మీరు మేము చెప్పుకున్న మాట కాదు, ఇది ఎవరో కూర్చొని రాసుకున్న మాట, అంతకంటే కాదు. మరి ఆయనకి జ్ఞానం ఉందందామా లేదందామా? ఉంటే ఆయన అన్నమాట కూడా వాస్తవం. మన అదృష్టం కొద్దీ మనం ఆ మార్గంలో ఉన్నవాళ్ళం లేదా ఉన్న కుటుంబాలకి చెందిన వాళ్ళం అయ్యాం. అయితే దాని మీద మనకి దృష్టి కొంచెం తగ్గింది. దాన్ని చెబుతున్నాము అని అనుకునేటటువంటి వాళ్ళు దానిలో ఉండేటటువంటి సరి అయినటువంటి సారాన్ని అందించే స్థితి మనం కోల్పోవడం చేత మనకి అది తెలియకుండా పోయి అట్లీస్ట్ 1000 ఏళ్ల పండగ వచ్చింది కనుకనైనా దాని గురించి కొంత మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం అవసరం. అందుకే మన సమతామూర్తిని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం భాగ్యనగరం దగ్గర శంషాబాద్ ప్రాంతంలో. అది ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థే, బట్ దట్స్ ఫైన్. ఖర్చు మనం పెట్టినా మంచిదే, సమాజానికి ఉపయోగపడుతోంది అని అనుకుంటే, వ్యక్తి యొక్క విజ్ఞానాన్ని సంస్కరిస్తోంది అని అనుకుంటే కనుక ఆ ఖర్చు తగును. సినిమా ఇండస్ట్రీ లాంటి ఖర్చు పెట్టి మనుషుల్ని వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసేదానికంటే అది మంచిది కదా దానికోసం పెట్టేది. సో వీ కన్సిడర్ దట్ ఎక్స్పెండిచర్ is really beneficial and more needed to the society. Jai Jai Ramanuja, Jai Ho